Hi, good afternoon to one and all. I am Vinoda, lecturer in chemistry at MALD GDC Gadwal. So today I am discussing about the structure of the chlorophyll and their functions and the poisonous metals. So first we can discussing about the structure of the chlorophyll. Chlorophyll యొక్క నిర్మాణము మరియు విధులు. మొక్కలలోని ఆకుపచ్చని వర్ణదాన్ని క్లోరోఫిల్ అంటారు. మొక్కల్లోని కొంత పదార్థాన్ని కొంత వర్ణదాన్ని సూర్యరశ్మి నుండి ఎర్రని కాంతి కిరణాల్లో శోషించి ఉత్తేజితమైన అనేక చర్యల ద్వారా నీరు, కార్బన్ డయాక్సైడ్ అణువులు గ్లూకోజ్తో క్షయకరణం జరుపుతాయి. ఈ చర్యని కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఫోటోసింథసిస్. ద కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ గివ్స్ రైస్ ద గ్లూకోజ్. దీన్నే ఏమంటాం? కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్. సో ఇది మనకి లైట్, కాంతి సమక్షంలో మాత్రమే జరుగుతుంది. ఈ కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన వర్ణతాలలో క్లోరోఫిల్లు, కెరోటినాయిడ్లు, ఫైకోబిలిన్ పదార్థాలు ముఖ్యమైనవి. పత్రాల్లో ఉండే క్లోరోఫిల్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు తక్కువగా ఉంటుంది. ఈ విధంగా వర్ణదాలు చిన్న అణు సముదాయాలుగా చేరి అవసరమైనటువంటి కాంతిని గ్రహించి ఆ శక్తిని మొక్కలలోని ఒకానొక చర్యా కేంద్రానికి అందించడం వల్ల ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ఈ ఎలక్ట్రాన్లు H2O, CO2 అణువులను క్షయకరణం చెందించి గ్లూకోజ్గా మార్చి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఒక కార్బన్ డయాక్సైడ్ అణువును క్షయకరణం జరపడానికి 230 క్లోరోఫిల్ అణువులు అవసరమవుతాయి. ఈ అణువులు 10 క్వాంటంల శక్తిని గ్రహించి ఒక అణువు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఈ పరిమాణ శక్తిని ఫోటోసింథటిక్ యూనిట్ అంటాం. పార్ఫైరిన్ వ్యవస్థలో అనేక లోహ ఉత్పన్నాలు ఉన్నాయి. మెగ్నీషియం లోహ ఉత్పన్నాలనే క్లోరోఫిల్లు అంటాం. ఇక్కడ హిమోగ్లోబిన్లో చూసినట్టయితే మనకి ఇక్కడ ఫెర్రస్ అనేది ఉంటుంది, లోహంగా పనిచేస్తుంది. అయనీకరణం చెందిన ఒక మెగ్నీషియం పరమాణువు 2 సంయోజనీయ బంధాలతోనూ 2 సమన్వయ బంధాలతోనూ ఈ పార్ఫైరిన్ వ్యవస్థ ఉంటుంది. క్లోరోఫిల్ ఏ, బి. బ్యాక్టీరియో క్లోరోఫిల్ ఏబి అణు వర్ణదాల నిర్మాణాలను వివరించారు. క్లోరోఫిల్ సిడిఇ, క్లోరోబియం, క్లోరోఫిల్ 650, 660లను గుర్తించారు. క్లోరోఫిల్ ఏ యందు 4 ఫిరోల్ వలయంతో పాటు ఒక ఐసోసైక్లిక్ వలయం కూడా ఉంటుంది. ఒక ఫిరోల్ వలయం పాక్షికంగా క్షయకరణం చెంది ఉంటుంది. పార్శ్వ శృంఖలంలోని 2 కార్బాక్సిలిక్ ఆమ్ల సమూహాలలో ఒకటి ఫైటో ఎస్టర్ గాను మిగిలినది మిథైల్ ఎస్టర్ రూపంలోనూ ఉంటుంది. అదే క్లోరోఫిల్ బి తీసుకున్నట్టయితే కార్బాక్సిలిక్ ఆమ్ల ఎస్టర్కు బదులు క్లోరోఫిల్ బి యందు కార్బాక్సిలిక్ ఆమ్ల మిథైల్ ఎస్టర్కి బదులుగా ఫార్మైల్ సమూహం అనేది చేరి ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ను విడుదల చేసే ఆల్గే వంటి ఆర్గానిజంలో క్లోరోఫిల్ ఏ ఉంటుంది. హయ్యర్ ప్లాంట్లలో తీసుకున్నట్టయితే క్లోరోఫిల్ బి అనేది అల్ప పరిమాణంలో ఉంటుంది. మెరైన్ సింథటిక్ ఆర్గానిజంలో క్లోరోఫిల్ సి వర్ణదం లభిస్తుంది. క్లోరోఫిల్ డి అనేది రోడోఫైటాకు, క్లోరోఫిల్ ఈ జాంతోఫైటాకు మాత్రమే పరిమితం. సహజ స్థితిలో క్లోరోఫిల్ ఒక ప్రోటీన్తో చేరి లిపోప్రోటీన్ సంశ్లిష్టంగా లభిస్తుంది. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది క్లోరోఫిల్ యొక్క నిర్మాణం. సో ఇది మనం తీసుకున్నది క్లోరోఫిల్ ఏ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ జీవశాస్త్రంలోని మెగ్నీషియం, కాపర్, నికెల్, కాల్షియం మరియు క్లోరైడ్ అయాన్ల యొక్క ప్రాముఖ్యత. మెగ్నీషియం, సో ఇది క్లోరోఫిల్లో ఉంటుంది. ఇది ఎంజైమ్లను ప్రేరేపించును. ఇది లోపించినట్టయితే మిగతా మూలకములను లోపింపజేస్తుంది. కాపర్, సో ఇది రెడాక్స్ ఎంజైమ్ మరియు హిమోగ్లోబిన్లో ఉంటుంది. ఇది లోపించినట్టయితే
విల్సన్ వ్యాధి మరియు జన్యు సంబంధిత వ్యాధులు ఏర్పడతాయి. నికెల్ ఇది మొక్కలు మరియు హైడ్రోజనేజ్లలో చురుకైనటువంటి మూలకం. ఇది లోపిస్తే కాలేయ పనితీరు మారుతుంది. కాల్షియం ఇది కణత్వచము, ఎముకలు, కొన్ని జంతువుల పై డిప్పలతో ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టుటలో సహాయపడును. క్లోరైడ్ అయాన్ సోడియం క్లోరైడ్ ఒక విద్యుత్ విశ్లేషం. హైడ్రోజన్ క్లోరైడ్ జఠరరసంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను ప్రేరేపించును. ఇది లోపించినట్టయితే చిన్నపిల్లల ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. జీవ సంబంధిత వ్యవస్థలలో ఫెర్రస్, కోబాల్ట్ మరియు జింక్ అయాన్ల యొక్క ప్రాముఖ్యత. ఫెర్రస్ అయాన్ యొక్క ప్రాముఖ్యత. జీవ వ్యవస్థలో ఇనుము అనేది చాలా ముఖ్యమైనది. ఇది పరివర్తన లోహం. దీని ముఖ్యమైన పనులు ఏంటంటే ఆక్సిజన్ రవాణాకు తోడ్పడుతుంది. ఇంకా ఎలక్ట్రాన్ స్థానాంతర గమన పద్ధతిలో ఐరన్ అనేది ఉంటుంది. ఐరన్ గల ప్రోటీన్లు 2 రకాలు: హీమ్ ప్రోటీన్లు, హీమ్ లేని ఐరన్ ప్రోటీన్లు. ఐరన్ నిల్వ చేయుట మరియు సరఫరా చేయుటను ఐరన్ జీవక్రియ అంటారు. ఇది ఫెరిటిన్ మరియు హీమోసిడెరిన్ల ద్వారా అన్ని రకాల జంతువులలో ఐరన్ నిల్వ చేయడం మరియు సరఫరా చేయుటని ఐరన్ జీవక్రియ అంటారు. ఇది ఫెరిటిన్ మరియు హీమోసిడెరిన్ల ద్వారా అన్ని రకాల జంతువులలో మరియు మనుషుల్లో వ్యాపిస్తుంది. ఇవి కాలేయము మరియు స్ప్లీన్ మొదలైన వాటిలో ఉంటాయి. నెక్స్ట్, కోబాల్ట్ యొక్క ప్రాముఖ్యత. రక్తం తయారవడానికి కోబాల్ట్ అనేది అవసరం. పశుజాతిలోను, గొర్రె జాతిలోను రక్తహీనతను కొద్ది ప్రమాణాల్లో కోబాల్ట్ లవణాలు ఉపయోగించడం ద్వారా అరికట్టారు. పసిపిల్లల్లోని రక్తహీనతను కూడా కోబాల్ట్ను ఉపయోగించి అరికట్టారు. విటమిన్ B12లో కోబాల్ట్ అనేది ప్రధానంగా ఉంటుంది. ఎలుకలలో కోబాల్ట్ అయాన్ ప్రవేశపెట్టడం వలన ఎర్ర రక్త కణాలు వృద్ధి అయినట్లుగా కనుగొన్నారు. మనుష్య జాతికి కూడా ఈ విషయం సరి అయినదే అని నిర్ధారణ అయ్యింది. హీమోగ్లోబిన్ రక్త కణాలు ఈ జీవులన్నింటికీ జీవక్రియకు కోబాల్ట్ అవసరం. కోబాల్ట్ కిడ్నీల ద్వారా విసర్జించబడుతుంది. నెక్స్ట్, జీవ వ్యవస్థలో జింక్ అయాన్ యొక్క ప్రాముఖ్యత. వృక్షాల పెరుగుదలకి జింక్ అయాన్ అవసరం. ఇది లోపించడం వలన వృక్షాలకు అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. జీవుల జీర్ణక్రియకు కూడా జింక్ అవసరం. ఇది లోపించడం వలన వృక్షాలకు అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. జీవుల జీర్ణక్రియకు కూడా జింక్ అనేది అవసరం. ఎలుకల్లో అయితే జింక్ లోపించడం వలన శరీర పెరుగుదలకు అవరోధం కలుగుతుంది మరియు వెంట్రుకలు బాగా ఏర్పడును. జింక్ లోపించడం వలన కాలేయం మరియు మూత్రపిండాల చురుకుదనం తగ్గిపోతుంది. జింక్ ఎక్కువగా చేపలు, కాలేయం, గోధుమలు, ఈస్ట్, తోటకూరల్లో లభించును. జింక్ ప్రధానంగా ఎర్ర రక్త కణాలలో కార్బానిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్లో ఉంటుంది. కార్బానిక్ ఆమ్లాన్ని కార్బన్ డయాక్సైడ్ మరియు వాటర్గా విఘటనం చెందించుటలో జింక్ ఉపయోగపడుతుంది. జింక్ ఇన్సులిన్లో ఉండే ప్రధాన అనుఘటకం. కార్బోహైడ్రేట్ జీవక్రియల్లో ఇన్సులిన్ అనే హార్మోన్ ముఖ్యమైనది. నెక్స్ట్, లెడ్, ఆర్సెనిక్ మరియు మెర్క్యూరీల యొక్క విష స్వభావం. దీస్ ఆర్ ది poisonous metal. These are lead, arsenic and mercury. First we can see about the poisonous nature of the lead. lead యొక్క విష స్వభావం గురించి తెలుసుకుంటున్నాం. నీటిలో కరిగేటువంటి లెడ్ ఎస్టేట్ లాంటి సమ్మేళనాలను
హరించుకోలేకపోవడం వల్ల ఇది తీవ్రమైన విష ప్రభావాన్ని చూపుతుంది. సో సిమ్టమ్స్ ఆఫ్ దిస్ మెటల్, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, సో నోటిలో లోహ రుచి అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇరిటేషన్, కండరాల తిమ్మిరులు, బలహీనత. నెక్స్ట్ దీర్ఘకాల లెడ్ విష ప్రభావం, ఇది పసిపిల్లల్లో అయితే ఎక్కువగా ఉంటుంది. ఆడుకునే లెడ్ ఆట వస్తువులు, చీకుట వలన ముద్రణాలయ కార్మికులలో, పెట్రోలియం పరిశ్రమల కార్మికుల్లో, చిత్రలేఖనం చేయు వారిలో కనిపిస్తుంది. దీనివల్ల నోటిలో లోహ రుచి, అజీర్ణ వ్యాధి, పొట్టనొప్పి, కండరాల బలహీనత, తేలికగా అలసిపోవడం, పక్షవాతం వంటివి రావడం జరుగుతుంది. కేంద్ర నరాల వ్యవస్థలో విష ప్రభావం ఎక్కువగా పసిపిల్లల్లో కనిపిస్తుంది. దీని వలన ఆగ్రహం ఎక్కువగుట, తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం, వణుకు, అపస్మారక స్థితి, సన్నిపాతము, గడగడ వణకడం మొదలైన వంటివి కూడా ఏర్పడడం జరుగుతుంది. సో పెద్దవారిలో అయితే లెడ్ సమ్మేళనాలు అధిక విష ప్రభావం కలిగించి కేంద్ర నరాల వ్యవస్థను బాగా దెబ్బతీసి పాడు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్సెనిక్ యొక్క విష ప్రభావం. ఇది అతి భయంకరమైనటువంటి విష పదార్థం. సో దీనిలో 2 రకాలు ఉంటాయి. సో అకార్బనిక ఆర్సెనిక్ సమ్మేళనాలు, కార్బనిక ఆర్సెనిక్ సమ్మేళనాలు. దిస్ poisonous nature of the arsenic will be divided into 2 types: inorganic arsenic compounds and organic arsenic compounds. సో కార్బనిక సమ్మేళనాలలో త్రిసంయోజకత గల ఆర్సెనిక్ సమ్మేళనాలు అధిక విష ప్రభావం కలిగి ఉంటాయి. సో ఇది ఎక్కువగా పసిపిల్లల్లో జరుగుతుంది. దీన్ని ఉపయోగించి పసిపిల్లల హత్యలు కూడా ఎక్కువగా చేస్తారు. నెక్స్ట్ తీవ్ర ఆర్సెనిక్ విష ప్రభావం. దీనివల్ల వాంతులు, నీళ్ళ విరోచనాలు, రక్తనాళాలు క్షీణించిపోవడం, మూత్రపిండాలు పనిచేయకపోవడం వంటివి కలుగుతాయి. సో దీని వలన ఏమవుతుందంటే 24 గంటల్లోనే మరణం అనేది సంభవిస్తుంది. దీర్ఘకాలిక విష ప్రభావం. సో దీనివల్ల బరువు తగ్గడం, ఆయాసం, నీళ్ళ విరోచనాలు, కడుపు నొప్పి వంటివి వచ్చును. జుట్టు ఊడిపోవడం, పెలుసుగా తయారవడం, ఊడిపోవడం, రక్తహీనత, కామెర్ల వ్యాధి వంటివి సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ మెర్క్యూరీ యొక్క విష ప్రభావం. సో పాయిజనస్ నేచర్ ఆఫ్ ది మెర్క్యూరీ. తీవ్రమైన మెర్క్యూరీ విష ప్రభావం. మెర్క్యూరీ క్లోరైడ్ అంటే HgCl2 మరియు కొన్ని మెర్క్యూరీ లవణాలను హరించుకోలేకపోవడం వలన అవి తీవ్రమైనటువంటి విష ప్రభావాన్ని చూపుతాయి. సో దీనివల్ల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇరిటేషన్ అండ్ పెరిఫెరల్ సర్క్యులర్ కొలాప్స్ అనేటివి జరుగుతాయి. రోగి నోటిలో లోహ రుచి, అధికంగా లాలాజలం ఊరడం మరియు చిగుళ్ళు ఉబ్బడం వంటివి జరుగుతాయి. సో దీనివల్ల అన్హైథీమాస్ అనేటువంటి జబ్బు వస్తుంది. మూత్రపిండాలకు పని కలిగి మరణం కూడా సంభవించును. నెక్స్ట్ దీర్ఘకాలిక మెర్క్యూరీ విష ప్రభావం. దీనివల్ల అధిక కోపం, వణుకు, తలనొప్పి, తేలికగా అలసిపోవడం, అధికంగా లాలాజలం ఊరడం మరియు డెర్మాటైటిస్ వంటివి ఏర్పడును. కాలేయం దెబ్బతినును, మూత్రపిండం చెడిపోవును, స్వేదించుట, దురద పుట్టుట, జ్వరం మరియు చర్మ వ్యాధులు, దద్దుర్లు లాంటివి రావచ్చును. సో ఇవి
మనం తెలుసుకున్నటువంటి పాయిజనస్ మెటల్స్, వాటి యొక్క ప్రభావాలు, లెడ్, ఆర్సెనిక్, మెర్క్యూరీ. సో వాటి యొక్క విష ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి వ్యాధులు, లక్షణాల గురించి తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు జెడ్ స్కీమ్. సో ఇది మనకి ఫోటోసింథసిస్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియ. సో ఈ జెడ్ స్కీమ్ ద్వారా కిరణజన్య సంయోగక్రియలో జరిగేటువంటి ఆక్సీకరణ మరియు క్షయకరణ మార్పులను కాంతి సమక్షంలో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం ఈ జెడ్ స్కీమ్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ద ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ అండ్ దేర్ చేంజెస్ ఇన్ ఫోటోసింథసిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై జెడ్ స్కీమ్. ఈ జెడ్ స్కీమ్ విధానంలో నీటి అణువు నుండి ఎలక్ట్రాన్లు ఆక్సీకరణ రూపమైనటువంటి P680కి దానం చేయబడడం ద్వారా P680 అనేది ఉత్తేజితం చెందుతుంది. సో దీన్ని ఇక్కడ చూపించిన విధంగా P680 స్టార్గా తీసుకుంటాం. సో ఈ P680 స్టార్ నుండి ఎలక్ట్రాన్ అనేది క్వినోన్ సైటోక్రోమ్ శృంఖలానికి వెళ్తుంది. సో ఈ క్వినోన్ సైటోక్రోమ్ శృంఖలం కాంతి వ్యవస్థ PS1 అంటే P700 నుండి P700 స్టార్గా మారుతుంది. అంటే ఇక్కడ PS1 అంటే ఫోటో సిస్టమ్ 1 అనేది యాక్టివేషన్ జరుగుతుంది. అంటే P700 అనేది ఉత్తేజితం చెంది P700 స్టార్గా మారుతుంది. ఈ మార్పు వల్ల NADP+ అనేది NADPHగా క్షయకరణం చెందుతుంది. ఈ ఎలక్ట్రాన్లు వలయం వలె తిరుగుతూ ఉంటాయి. సో ఇది జెడ్ స్కీమ్ ప్రాసెస్. సో ముందుగా దీంట్లో PS2 ఫోటో సిస్టమ్ 2 680 అనేది యాక్టివేషన్ జరిగి దాని ద్వారా PS1 అంటే ఫోటో సిస్టమ్ 1 P700 అనేది యాక్టివేషన్ జరుగుతుంది. ఈ యాక్టివేషన్ జరగడం వల్ల మనకి ఇక్కడ NADP+ అనేది NADPHగా క్షయకరణం చెందుతుంది. సో ఇది జెడ్ స్కీమ్ ప్రాసెస్ ఫోటోసింథసిస్ PS1 PS2. సో నెక్స్ట్ హీమోగ్లోబిన్ యొక్క నిర్మాణం. హీమోగ్లోబిన్ మయోగ్లోబిన్లో క్లోరోఫిల్ల యందు పార్పైరిన్ వలయం ఉంటుంది. ఈ వలయం ఫైరోల్ వలయాల చేత ఏర్పడుతుంది. హీమోగ్లోబిన్ యందు ఫెర్రస్ అనేది +2 అయాన్గా అంటే Fe+2గా ఉండును. మరియు క్లోరోఫిల్ యందు మెగ్నీషియం అయాన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హీమోగ్లోబిన్ యొక్క విధులు. ఇది సాధారణంగా సైనకోబాలమిన్ విటమిన్ B12లో ఉంటుంది. కోబాల్ట్ తక్కువ అయిన B12. హీమోగ్లోబిన్ యొక్క నిర్మాణము మరియు విధులు. రక్తంలోని ఎర్రని పిగ్మెంట్ను హీమోగ్లోబిన్ అంటారు. ఇది ఒక రకమైనటువంటి కాంజుగేటెడ్ ప్రోటీన్. హెమీ అనేది ఒక సంశ్లిష్ట తటస్థ అణువు. హీమోగ్లోబిన్లో ఇనుము ముఖ్యమైన అణుఘటకం. ఇనుము ఫెర్రస్ స్థితిలో ఉంటుంది. హీమోగ్లోబిన్లో 96% గ్లోబిన్ మరియు 4% హెమీ అనేటివి ఉంటాయి. మామూలు గాఢతలో 100 ml రక్తంలో 14.5 grams హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. దీని అణుభారం 8000గా ఉంటుంది. హీమోగ్లోబిన్ అణువు అనేది గోళాకారంగా ఉండవచ్చునని ఎక్స్ కిరణ వివర్తనం ద్వారా తెలిసింది. నెక్స్ట్ దీని యొక్క విధులు. ఆక్సిజన్ని రవాణా చేయుటకు ఉపయోగపడుతుంది. జీవక్రియలో కణజాలాలు ఆక్సిజన్ను గ్రహించుట, కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడం జరుగుతుంది. ఆరోగ్యవంతుడైన మానవునికి 3000 క్యాలరీల శక్తి అవసరం. దీనికి 600 లీటర్ల ఆక్సిజన్ను గ్రహించడం, 480 లీటర్ల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడం జరుగుతుంది. హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో సంయోగం చెందగలదు. మళ్ళీ ఆక్సిజన్ను శరీరంలోనికి ఇతర టిష్యూలకు అందజేయగలదు. హీమోగ్లోబిన్
ఆక్సిజన్తో సంయోగం చెందడం వల్ల ఆక్సీ హీమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. ఇది ఒక ద్విఘాత చర్య లాంటిది. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను హీమోగ్లోబిన్ గ్రహించి దాన్ని మోసుకుపోయి శరీరంలోని కణాలకి అందించును. నెక్స్ట్ది కాంతిని శోషణం చేయుట. హీమోగ్లోబిన్ సూర్యకాంతిలోని కొద్ది భాగాన్ని శోషణం చేసుకోగలదు. బలహీన ఆమ్ల క్షారాలతో చర్య. బలహీనమైన ఆమ్ల క్షారాలు హీమోగ్లోబిన్పై పనిచేసి హీమోగ్లోబిన్ను హెమి మరియు గ్లోబిన్గా వేరుచేయును. నెక్స్ట్ బఫర్ సామర్థ్యం. హీమోగ్లోబిన్ ఒక మంచి బఫర్. దీన్ని ఐసో విద్యుత్ బిందువు 6.8గా ఉంటుంది. గ్లోబిన్లో ఎక్కువ సంఖ్యలో హిస్టడైన్ అవశేషం అనేది ఉండడం వల్ల హీమోగ్లోబిన్ మంచి బఫర్గా పనిచేయుచున్నది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ వాయువుతో సంయోగం. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు హీమోగ్లోబిన్తో చర్య నుండి కార్బాక్సీ హీమోగ్లోబిన్ వంటి సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తాయి. ఈ సంశ్లిష్టం ఆక్సీ హీమోగ్లోబిన్ కంటే కూడా స్థిరమైంది. ఇది తిరిగి హీమోగ్లోబిన్గా వియోగం చెందదు. దీనివల్ల హీమోగ్లోబిన్ ఆక్సిజన్ రవాణా చేయలేదు. కాబట్టి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు విషవాయువులు. హీమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్తో చర్య జరపడం వల్ల కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. సో ఇది స్థిరమైనటువంటి పదార్థం. ఇది తిరిగి హీమోగ్లోబిన్గా వియోగం చెందలేదు. మానవుని రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ ఏ అంటారు. ఇందులో 2 ఆల్ఫా గొలుసులు, 2 బీటా గొలుసులు ఉంటాయి. హీమోగ్లోబిన్ అణువులో ఒక హెమి ప్రాస్థెటిక్ సమూహము, 4 ఐరన్ పరమాణువులు ఉంటాయి. ప్రతి ఐరన్ పరమాణువు ఒక అణువు ఆక్సిజన్తో బంధించబడి ఉండును. సో ఇక్కడ హీమోగ్లోబిన్ యొక్క నిర్మాణము ఇవ్వడం జరిగింది. సో దీంట్లో 2 ఆల్ఫా గొలుసులు, 2 బీటా చైన్స్ని చూపడం జరిగింది. సో ఇది హీమోగ్లోబిన్ యొక్క నిర్మాణము, దాని యొక్క విధులు. సో మనకి క్లోరోఫిల్, హీమోగ్లోబిన్లో డిఫరెన్స్ వచ్చేసి క్లోరోఫిల్లో మనకి మెటల్ అనేది మెగ్నీషియంగా ఉంటుంది. హీమోగ్లోబిన్ అయితే ఇక్కడ మెటల్ అనేది ఫెర్రస్, ఐరన్ అనేది ఉంటుంది. సో ఐరన్ ఇక్కడ +2 రూపంలో ఉంటుంది. క్లోరోఫిల్లో మెగ్నీషియం కూడా Mg+2 రూపంలో మాత్రమే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.